ఇట్ ఈస్ అ రివ్యూ ఆఫ్ సంభవం అభ్యవం ఒన్ను. ఇది మలయాళం మూవీ. ఈ మూవీ అయితే నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్తో బాగానే వెళ్ళింది. 2 hours 7 minutes రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంక ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. కానీ మూవీ అయితే చాలా చోట్ల ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకంటే మూవీలో చాలా చోట్ల లాజిక్స్ అయితే ఉండవు. కానీ మూవీ అయితే కొన్ని సీన్స్ అయితే చాలా అద్భుతంగా రాశారు. అవి చూస్తున్నంతసేపు ఒక కొత్త మూవీ, ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ అయితే తీసుకొస్తాయి. మెయిన్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో అయితే తమిళనాడు కర్ణాటక బోర్డర్కి మధ్యలో ఒక విగ్రహం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాడు. ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత మూవీ ఎటువైపు వెళ్ళింది, ఇవన్నీ తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. నాకైతే కొత్త వాళ్ళు కాబట్టి మూవీ అయితే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మూవీలో రైటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. లో బడ్జెట్లో మూవీని అయితే తీసారని అర్థమవుతుంది. కానీ మూవీ అయితే నాకైతే చాలా చోట్ల లాజిక్స్ లేకుండా మూవీ అయితే వెళ్ళిపోతుంది. ఇలాంటి మూవీస్ తీస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం చూడాల్సిందే మూవీ ఎంత బాగా ఎంగేజ్ చేస్తుందని. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. అలాగే మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క రైటింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, అది హైలైట్గా అనిపించింది. కానీ క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ మూవీ అయితే లాజిక్లెస్గా మారిపోద్ది. కానీ చాలా విజువల్స్ అయితే బాగున్నాయి. మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టు ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసాం. మన